మనకు తెలియదు. ఈ బిజినెస్ యొక్క సక్సెస్ సీక్రెట్ అప్లైన్, లైఫ్ లైన్. అందరు ఒక్కసారి లైఫ్ లైన్ తెలుసు కదా. ఈ బిజినెస్లో మేము కూడా మీలానే కొత్తగా వచ్చినాం, అక్కడెక్కడో కూర్చున్నాం. మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఈ బిజినెస్లో లేరు. మన గ్రేట్ అప్లైన్ మన సయ్యద్ అస్లాం సార్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్లో మాకు మీలాగానే క్రౌన్ అయినామా లీడర్స్? మిమ్మల్ని అలా వచ్చి ఇలా క్రౌన్ అయినామా? ఎన్ని ఛాలెంజెస్ వచ్చుంటాయి మీ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళకు ముఖ్యంగా, నా పేరు సూదం రాజేందర్, ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 20 సంవత్సరాల జాబ్. లాస్ట్ ఇయర్ కూడా ప్రమోషన్ రావడం జరిగింది అని తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రోత్ మీ అందరికీ తెలుసు. మెయిన్గా టీఎంఎస్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సెక్యూరిటీ, ఈ 3 విషయాలు మీకు అందరికీ తెలుసు. నేను కూడా ఇక్కడ కరోనా తర్వాత ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. మరి మేము కూడా మీలాగానే వచ్చినాం కదా, ఛాలెంజ్ వచ్చినాయి కదా. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, నిజమా కాదా? ఛాలెంజెస్ వస్తాయి. మరి ఎవరు సపోర్ట్ చేస్తారు మనకు? ఎస్, మాకు కూడా ఈ బిజినెస్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు, అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, ఎన్నో రకాల ఛాలెంజెస్ వచ్చినప్పుడు మన గ్రేట్ అప్లైన్ నరేట్ సార్, మేము పర్సనల్గా ఎన్నోసార్లు కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. సార్ ఏదైనా ఉన్నదో చెప్తారు, తెలుసు కదా, అందరు తెలుసు కదా. ఎస్, ఎవరు కూడా సీరియస్ ఉండకండి, కానీ తప్పదు. ఎందుకంటే ఈ బిజినెస్లో సక్సెస్ కీ రోల్ అప్లైన్ కాబట్టి మాకు కూడా ఈ బిజినెస్లో చాలా సందర్భాలు చెప్తున్నాను కదా. ఫస్ట్ మా నరేష్ సార్ ఇంటికి వచ్చినప్పుడు సార్ ఏం చేసిండు, ప్లాన్ చెప్పిండు. మళ్ళీ నాకు అది లెక్కలు అన్నీ నాకు తెలియదు. మళ్ళీ అడుగుతూనే ఉన్నా, ఇది ఎట్లా వస్తుంది సార్, అది ఎట్లా వస్తుంది సార్, ఇది ఎట్లా వస్తుంది అని. సార్ అన్నాడు, వద్దు సార్, మీరు రాను నేర్చుకుంటారు. వచ్చే తరుణంలో మీరు మీటింగ్లకు వస్తుంటారు కదా, మీరు నేర్చుకుంటారంటే నేను ఇంటలేదు అంటే తెలియదు కదా. అంత గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చినా మనం చాలా చిన్న చూపు చూస్తాం. మనకేం తెలుసు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అనే ఒక ఉంటుంది కొంచెం. ఒక అప్లైన్ మన ఇంటికి వచ్చి మనకు తెలియదు కదా. ఎప్పుడైతే మీటింగ్లకు వస్తామో అప్లైన్ విలువ తెలుస్తుంది. ఇక్కడ ఒక అప్లైన్, గ్రేట్ అప్లైన్కి ఎంతోమంది డౌన్లైన్స్ ఉంటారు. మనకేమనిపిస్తుంది, ఒకసారి ఇంటికి వచ్చి మేము చాలా చిన్న చూపు చూస్తాం. ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, సీనియర్ లీడర్స్ కానీ ఇట్లాంటి మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి. ఒక అప్లైన్ టైం ఇస్తుండు, మన దగ్గరికి వస్తున్నాడు. ఇంకోటి, లైఫ్లో ఎప్పుడైనా మీరు గమనించండి, నీ సక్సెస్ కోసం నేను నీకు సపోర్ట్ చేసిన ఎవరైనా అన్నారా? ఈ బిజినెస్లో కాకుండా బయట మనస్ఫూర్తిగా మాట్లాడండి కదా. మేము కూడా ఎన్నో రకాల ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ మీకు అన్ని సందర్భాలు చెప్పాను. ఎన్నో మీటింగ్లలో లోన్స్, అప్పులు, మధ్యలో షూరిటీలు ఇస్తే సార్ క్లియర్గా చెప్పిన, సార్ నా లైఫ్ ఇది, నాకు ఇన్ని అప్పులు, ఇన్ని ఈఎంఐలు, ఇన్ని ప్రాబ్లమ్స్. సార్ నోట్ తెచ్చింది, అరే గవర్నమెంట్ అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ సార్ ఉంటాయి మరి. ఓకే, సార్ క్లియర్గా చెప్పిన. సార్ రాసిండు, అంత రాసిండు. నాకు తెలిసి సాయంత్రం 8 గంటలకు ఇంటికి వస్తే నైట్ 11 అయిపోయింది. సార్ 11 ఇస్తలే, నేను అవకాశం వచ్చింది అప్లై నుంచి చెప్తున్నాడు కదా. సార్ ఏమో సార్ నేను వెళ్తే నాకు వేరే ప్లాన్, సార్ నాకు చెప్పండి ఎట్లా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడే వచ్చింది నేను, అంటే అదే రోజు బిజినెస్ జాయిన్ అయిన కదా, తెల్లారనుకో 2 రోజులు అవుతుంది. చెప్పండి అంటున్నాను. అంటే చూడండి, తెలియక మీరు కూడా అంతే, కొత్తలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సార్ ఒకటే చెప్పాడు, మీరు కంటిన్యూ మీటింగ్ రండి అని చెప్పాడు. సరే సార్ చెప్పింది కదా, కంటిన్యూ మీటింగ్ అని. తెల్లారి ఒక 2-3 డేస్లో 1 వీక్లో మేము 8% అయినవా లేదా? 5%, 8%. సార్ కంగ్రాచులేషన్ చెప్పారు, పోస్ట్ వేసిండు. ఆ తర్వాత 2-3-4 మంత్స్లో మనం బ్రాంచ్లో అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్ చెప్పిండు, ఒక 11,000 చెక్ వచ్చింది, 2 crore క్లబ్. ఓకే, చాలామంది పాత వాళ్ళకి తెలుసు. ఇదంతా ఎట్లా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది? ఎస్, సామాన్య వ్యక్తులు వచ్చిన వాళ్ళకు బ్రాంచ్ చేసి స్టేజ్ నిలబెట్టారు. అట్లా జరిగే క్రమంలో మనకు మీటింగ్స్, మనకు ఎప్పుడు మన నరేష్ సార్ ఏం చెప్తారంటే, ఒక మీటింగ్లో కనీసం తక్కువ ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఒక 10 మందిని కూర్చోమని చెప్తాడు. అంటే 10 మంది కొత్త వాళ్ళని కూర్చోబెట్టడం. మరి ఎంతమంది చేస్తారు ఇట్లా కదా? మినిమం మన ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉంటే ఒక 10 మందిని మనం కూర్చోబెట్టగలగాలి. ఒక సిల్వర్ డైరెక్టర్ అయితే ఒక 15, ఒక గోల్డ్ డైరెక్టర్ అయితే ఒక 20 మంది, ఒక స్టార్ అయితే 30 మంది. ఇప్పటికీ నా మైండ్ అవే తిరుగుతుంటాయి. అది సార్ మనకు క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా నేను మళ్ళీ కొత్త వాళ్ళని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఎందుకు, నేను కూడా మనందరూ తెలుసు మన లక్ష్యం ఏంటి, అందరూ కూడా 10 లక్షల చెక్ తీసుకోవాలి, డీసీడీ కావాలి, అవునా కదా? ఎంతమంది డీసీడీ కావాలండి? ఎస్, మీ అందరి కోసం ఒక గ్రేట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా కొత్త వాళ్ళకు తెలియదు ఈ బిజినెస్ ముఖ్యంగా ఏంటంటే, సార్ ఒకటే చెప్పాడు, సార్ ఈ బిజినెస్ లాంగ్ టర్మ్లో మంచి ఫలితాలు ఇస్తుంది.
లాంగ్ టర్మ్లో ఎంబడే జాయిన్ కానీ డబ్బులు రావు. సార్ నాకు ఇప్పుడు నేను జాయిన్ అవుతున్నా, ఎంత జీతం వస్తుంది, ఎంత వస్తుంది ఎవరైనా అడుగుతాను కదా. నేను జాయిన్ అయితే నీ డబ్బులు వస్తాయి సార్. ఒకటి ఇప్పటికీ నా చెవులలో అంటే అప్లై కొన్ని మాటలు చెవులు తిరుగుతూ ఉండాలి. ఇది లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పిండు. వాస్తవమా కాదా? మరి 20 సంవత్సరాలు జాబ్ చేస్తే 84,000 శాలరీ, చేతికి 60,000 వస్తున్నాయి. ఓకే, అదే ఇక్కడ 3 ఇయర్స్ అవుతుంది, పార్ట్ టైం 2 సంవత్సరాల నుంచి ఫుల్ టైం పని చేస్తున్నాం మనం. ఎవరికైనా స్టార్టింగ్లో టైం పట్టింది, మాకు టైం పట్టింది. ఈరోజు 1,40,000 రూపాయలు హైయెస్ట్ చెక్. బాగుందా లేదా? మరి ఎక్కడ 20 ఏళ్ళు చేస్తే 60,000, 2 సంవత్సరాలు ఫుల్ టైం అంటే పార్ట్ టైంలో ఫుల్ టైం లాగా చేస్తున్నాం కాబట్టి, మా మిస్టర్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి 1,40,000 ఎట్లా వచ్చినాయి? మరి నా అంతా లేనే వచ్చిందా? అప్లైన్ సపోర్ట్ లేని వచ్చిందా? అప్లైన్ సపోర్ట్తో వచ్చిందా? ఎస్, అప్లైన్ సపోర్ట్తో. అంటే ఎప్పటికప్పుడు సార్ ఇప్పుడు అప్డేట్ అవ్వాలని చెప్తుండేవాళ్ళు. ఇదే మీటింగ్లో బాగా గుర్తుంది నాకు. 3 నెలలు అయితే నేను బ్రాంజ్లే ఉన్నా. బ్రాంజ్ సిల్వర్ పిలిస్తే నేను రాలేదు, భయపడి వెనకనే ఉన్నా. అంటే అక్కడ బ్యాక్ సైడ్ ఇట్లా దాచుకున్నా. ఏమైంది సార్ అంటే నేను రానని చెప్పిన. నాకు సేవ్ అవుతుంది సార్, నేను ఇంకా బ్రాంజ్లో ఎక్కాలా అంటే ఆ మంట రావాలి మన లోపల. సార్ చెప్తాడు. ఇప్పుడు చాలామంది డౌన్లైన్స్ ఉన్నారు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. మనం ఎవరికైనా చెప్తాం, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను ఏం చెప్తున్నంటే క్లియర్గా, ఎవరైనా ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. అవకాశం అనేది గొప్పది, 3 తరాలు. ఓకే, ఇక్కడ మనకు తెలుసు, మళ్ళీ చెప్తున్నా, టైం ఫ్రీడమ్. కొత్త వాళ్ళకి ఏంటంటే ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. మీరు చేసే పనిలో మీకు టైం ఫ్రీడమ్ ఉందా? మనీ ఫ్రీడమ్ ఉందా? సెక్యూరిటీ ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందా? నిజంగా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది. ఇదంతా ఎలా సాధ్యపడింది? అప్లైన్. మరి సార్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అలా చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీకు తెలుసు, చాలామంది మన డౌన్లైన్స్కి నేను డ్యూటీ లీవ్ పెట్టి మరి ఈ బిజినెస్ చేయగలుగుతున్నా. కారణం అప్లైన్. అవునా కదా? గవర్నమెంట్ జాబ్ని మనం పక్కన పెట్టి సిక్లో లీవ్ తీసుకొని చేస్తున్నామంటే మరి ఈ బిజినెస్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. మరి ఈ బిజినెస్లో ఆల్రెడీ మనకంటే గ్రేట్ లెవెల్, ఒక మంచి పిన్ను, మంచి చెక్కు, ఎంతమంది కార్లు ఇప్పించగలిగారు సార్ వాళ్ళు. ఎంత దూరం ఇంకోటి మీకు తెలియదు కొత్త వాళ్ళకు. నారాయణ సార్ మాకైతే ప్రసన్న మేడం కూడా స్టార్టింగ్లో విజయవాడ రావడం జరిగింది ఎన్నోసార్లు. మేము లేనప్పుడు వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇటు సిద్దిపేట వెళ్ళడం ఎన్నిసార్లు, అటు కొల్లాపూర్. అంటే ఎక్కడికైనా టైం ఇచ్చారు. ఇప్పుడు మాతో సాధ్యమైందా? అప్లైన్ సపోర్ట్తో సాధ్యమైందా? ఎస్. క్లారిటీయా? ఎవరికైనా బాధ అయితే సారీ. ఇంకోటి, మన గురించి మనం పడుకునేటప్పుడు కూడా ఆలోచించే ఒకే ఒక గొప్ప వ్యక్తి గ్రేట్ అప్లైన్స్ అని. వాళ్ళ కోసం బిగ్ గ్రాండ్ అప్లాస్. ఇంకోటి, ఈ బిజినెస్లో వయస్, మన అప్లైన్ మనకంటే పెద్దగా ఉండొచ్చు, మనకంటే చిన్న ఏజ్ ఉండొచ్చు, మనకంటే బాగా చదువుకోవచ్చు, మనకంటే తక్కువ చదువుకోవచ్చు. కానీ అవకాశం ఇచ్చింది కదా. మరి అవకాశం ఇచ్చిన అప్లైన్. మరి ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళు స్పాన్సర్ అవుతారు. తర్వాత అస్లాం సార్ మాకు సపోర్ట్ చేశారు. సార్ కొన్ని ఛాలెంజెస్ వల్ల డ్యూటీ రాలేకపోయారు. మరి నారాయణ సార్ నేను పట్టుకొని ఉన్నారు కదా. నారాయణ సార్ చేయి పట్టుకున్నాక ఎంత దూరం రాగలిగినాం. అలాగే మీరు కూడా మీ అప్లైన్, మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకోండి. వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళు ఏం చెప్తారు చేయండి. మాకు ఒకటే చెప్పారు, లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. వస్తుందా లేదా? మరి ఎట్లా వస్తుంది? అప్లైన్ ఏజ్ చెప్తారు. మీటింగ్స్ బాగా ప్రమోషన్ చేసుకోమని చెప్పారు. మీలాగానే మాకు కూడా స్టార్టింగ్ ఎవరు లేరు. మరి అప్లైన్ సపోర్ట్ చేసినా లేదా? ఏం కాదు సార్, జరుగుతుంటుంది, మళ్ళీ ప్రయత్నం చేయండి. వారం ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకురండి అని చెప్పారు. సార్ వాళ్ళు ఎట్లయితే చెప్పిర్రో అదే విధంగా చేసినాం. మాకు కూడా బిజినెస్లో ఛాలెంజెస్ వచ్చినాయి. ఫ్యామిలీ సార్ ఒకటే చెప్పాడు, భార్యాభర్తల మీద ఫోకస్ చేయమన్నాడు. బాగా సీక్రెట్స్ అంటే ఏంటి అంత ఓపెనే. మీరు భార్యాభర్తల మీద ఫోకస్ చేయండి. రెండోది, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు ప్లాన్లు ఎక్కువ చెప్పమన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా మీటింగ్లకు రాగలుగుతారు. మూడోది, 20,000 30,000 సంపాదించే వాళ్ళు అదనపు ఆదాయం కోసం చూస్తుంటారు. రెండో ఇన్కమ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలాంటి వాళ్ళని మీరు ప్రయత్నం చేయమన్నాడు. నాలుగోది, ఏదైనా అవకాశం ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉంటారు, అలాంటి వాళ్ళకి చెప్పమన్నాడు. అంటే సార్ చెప్పి మేము రాస్తున్నాం కాబట్టి అలా ఫాలో అయ్యాం కాబట్టి ఇక్కడ దాకా రాగలిగినాం. నాకు తెలిసి ఈ రోజులలో క్రౌన్ కూడా పెద్ద సాధ్యమేం కాదు, చాలా చిన్న విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మనసు పెడితే, మీరు డిసిషన్ తీసుకుంటే డిసైడ్ అయితే క్రౌన్ కూడా పెద్ద విషయం కాదు. ఎందుకంటే మన గ్రేట్ విల్లింగ్ మెంటర్, చీఫ్ మెంటర్ ఎస్పీ సార్ ఒక్కసారి బిగ్ రౌండ్ అప్లాజ్ అండి.
సరే మనకు తెలియక 1 year అయిపోయింది, 6 నెలలు అవుతుంది. సరే ఇప్పటి నుంచి మీరు డిసిషన్ తీసుకొని రాబోయే 6 monthsలో FRU రాబోతుంది. ఫిబ్రవరిలో మీరు అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా క్రౌన్ అవ్వచ్చు. అది ఎట్లా సాధ్యపడుతుంది అంటే డైలీ సార్ వాళ్ళు ఏం చెప్పారు, అప్లయన్స్ 2 ప్లాన్లు, మినిమం 2 ప్లాన్లు, 1 ప్లాన్, పార్ట్ టైం అయితే 2 ప్లాన్లు, ఫుల్ టైం అయితే 5 ప్లాన్లు. ఎంతమంది చేస్తారు ఇక్కడ? పార్ట్ టైం 2, ఫుల్ టైం 5. ఎస్, మీ అందరి కోసం ఒకసారి పిక్కుండా ప్లాన్. సార్ ఒకటే చెప్పిన, సార్ నాకైతే డబ్బులు చాలా కావాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయ్గా బ్యాంక్ బ్యాలెన్స్ మర్చిపోలేం కదా. ఒక 1000 రూపాయలు అవసరం వచ్చినప్పుడు ఎవరిని అడిగినాం? ఎవరు ఇచ్చిరు? ఎవ్వరు రాలే. మరి నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఈ బిజినెస్లో ఫుల్ సపోర్ట్ చేసి కదా మన అప్లయన్స్. మీకు కూడా మీ అప్లయన్స్ నమ్మండి. అప్లయన్స్ ఏది చెప్తారు అది ఎవరు అంటే యాక్టివ్ గ్రోయింగ్ అప్లయన్. అలాగే సార్ వాళ్ళు ఏం చెప్తారు, మీటింగ్లకు బాగా ప్రమోషన్ చేసుకోండి. రాబోయే మీటింగ్స్, ఇప్పుడు సండే మీటింగ్స్ వస్తున్నాయి, మెగా సీఈఓలు వస్తున్నాయి. నెక్స్ట్ ఏ మీటింగ్ అయినా ఈడిఎస్ సార్ వాళ్ళు చెప్పింది, అప్లైన్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఇక్కడ సక్సెస్ పెద్ద విషయమేం కాదు. ఓకేనా? ఎస్. ఇక్కడ ఒక్కసారి మనస్ఫూర్తిగా అందరి దగ్గర స్టార్టర్ ప్యాక్స్ ఉన్నాయా? స్టార్టర్ ప్యాక్ అని తెలియని వాళ్ళు హ్యాండిల్ చేయండి. స్టార్టర్ ప్యాక్ లేదు, తెలియదు. స్టార్టర్ ప్యాక్ అని తెలియదు. నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉండరు, ఒక్కరిద్దరు తప్ప, కొత్త వాళ్ళు. సార్ ఏం చెప్పారు? స్టార్టర్ ప్యాక్స్ ఉండాలి మన దగ్గర. స్టార్టర్ ప్యాక్ ఓపెన్ చేసి ఎంతమంది చదివారు? స్టార్టర్ ప్యాక్స్ అంటే అందరు హ్యాండిల్ చేసారు. ఎంతమంది చదివారు అంటే తక్కువ మంది. అదే ఇక్కడ సార్ వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ చదవండి. మనకు 1,00,000 రూపాయలు కావాలన్నప్పుడు ఒక 6 మంది లీడర్స్ కావాలి. అవునా? ఇదంతా తెలుసు కదా. ఇక్కడ సీక్రెట్ ఏమైనా ఉందా? మరి సార్ వాళ్ళు ఏం చెప్తారు? 6 మంది లీడర్స్ వచ్చాక ఓపిక పట్టండి. బయట 20,000 కోసం, 30,000 కోసం 30 ఏళ్ళు పనిచేస్తున్నాం. చాలామంది లీడర్స్ నేను పేరు చెప్పాను, బాధపడతారని. తెలుసు కదా, మనకు 30,000 కోసం 30 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఒక 3 సంవత్సరాలు నిలబడితే 1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. బాగుందా లేదా? సూపర్. 30 ఏళ్ళు పనిచేసి 30,000, 20,000, 30,000. ఓకే. మరి ఇక్కడ 3 సంవత్సరాలు పార్ట్ టైంగా, ఫుల్ టైం చేస్తే ఒక 2 years చాలు. మరి 1,00,000 రూపాయలు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే, మాదే ఒక ఎగ్జాంపుల్ లైవ్ స్టోరీ ఇక్కడ లైవ్లా. ఇప్పుడు 1,00,000 వస్తున్నాయి కాబట్టి నిజంగా కోటీశ్వరులాగా అనిపిస్తుంది. 1,000 రూపాయలు లేని స్థితి నుంచి వచ్చినాం కదా. అంటే జాబ్ ఉంది, లేదని కాదు, ఛాలెంజెస్ అట్లా ఉంటాయి. ఇదంతా ఏం చెప్తుందంటే, మా అప్లైన్ నాకు అంత సపోర్టు, మన గ్రేట్ లీడర్ విఎంసీ మెంబర్ పురుషోత్తం దాస్ పూర్యం ఒకసారి బిగ్రౌండ్ అప్లై కండి. అలాగే మన గ్రేట్ అప్లైన్స్ ఆల్ ఎల్వేస్ అశోక్ సార్, మన గ్రేట్ లీడర్ డిఎస్సిడి అండ్ శ్రీనివాస్ సార్ కానీ, మనకు విఎంసీ మెంబర్ సలీం సార్ కానీ మనకు మీటింగ్లలో కలుస్తుంటారు. అంటే ఆల్ ఎల్వేస్ మనకు తెలియట్లేదు అంతే ఈ బిజినెస్ గొప్పతనం, కొత్త వాళ్ళు ముఖ్యంగా. కూర్చోండి. ఎస్, క్లారిటీయా? ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం మనం? అప్లైన్, ఇంకోటి కొంతమంది అప్లైన్ అంటే చాలా చిన్న చూపు, మనకంటే చిన్నవాడైనా పెద్దవాడైనా చిన్న చూపు. కానీ అప్లైన్ అనే వ్యక్తి ఒక గ్రేట్ విజన్తో ఉంటాడు కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది. అవునా కదా? కరెక్టా కదా? ఇంకోటి కొన్ని సందర్భాలలో చాలా ఎందుకో మనకు తెలియదు, నెగిటివిటీ వస్తుంటుంది. అందుకే మీరు వీలైనంత వరకు మీ అప్లైన్తో సబ్మిషన్లో ఉండండి, అప్లైన్తో మాట్లాడుతుండండి, కలుస్తుండండి. ఓకేనా? మీరు చూస్తున్నారు కదా. ఎస్, అందరు క్లారిటీ వచ్చేసింది కదా. మళ్ళీ చెప్తున్నాను, సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు సక్సెస్ కావాలంటే ఇక్కడ 2 సంవత్సరాలు పార్ట్ టైంగా. ఓకేనా? మీరు మాకు సార్ ఒకటే చెప్పాడు, మీరు జాబ్ వదిలిపెట్టకండి. ఒక సందర్భం నేనేమనుకున్నా, సార్ నేను జాబ్ పక్కనే పెడతా సార్ అంటే, వద్దు సార్, మీకు వచ్చే ఇన్కము అప్పుడు 30,000, 50,000, 60,000 ఇన్కమ్ వస్తుంది, నేను జాబ్ పక్కనే పెడతాను, వద్దు సార్, మా మాట వినండి అని. సరే అని చెప్పి కంటిన్యూ చేస్తాం. అంటే వాళ్ళకి తెలుసు కదా, అప్లైన్స్ అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం వాళ్ళు. ఒక్కసారి ఆల్ అప్లైన్స్ గ్రేట్ డిఫరెంట్ అప్లైన్స్ అంటే. మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే పెద్ద కష్టమే కాదు ఈ రోజులలో, మన మైండ్ సెట్. అందుకే ప్రతి వారం మీటింగ్కి రావాలని అప్లైన్ చెప్తుంటాడు. అప్లైన్ ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు, మనమే ఇమీడియట్లీ మనం ప్లాన్ చేసుకోవాలి. వారం కొత్త వాళ్ళని తీసుకురావాలి. ఒక 6 మంది లీడర్స్, మనలాంటి లీడర్స్ వచ్చేంత వరకు నిలబడాలి.
అప్పుడు ఏం చేస్తాడు అప్లైన్ వచ్చి మనకు మీకు తెలుసు, కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు కూడా తెలుసు, డెప్త్ రైవ్. ఒక అప్లైన్కి ఎక్కడ వచ్చి పని చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి డెప్త్ రైవ్ చేయాలి అప్లైన్కి తెలుసు. మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎంతమంది మీరు బ్రాంజ్ ఒక 10 మందిని తీసుకొచ్చారు, ఒక గోల్డ్ సిల్వర్ వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చారు, స్టార్ వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చారు. 30 ఏళ్ళు నాకు బాగా నచ్చదు సార్ దగ్గర. సార్ 30 ఏళ్ళు పని చేస్తారు ఒక దగ్గర బానిసత్వం లాగా, ఇక్కడ 3 ఏళ్ళు కష్టపడమంటే నిలబడరు. నాకు ఇక్కడ టచ్ అయింది, అది నిజమే కదా. 20 ఏళ్ళ నుంచి పని చేస్తే మా డ్రీమ్స్ ఎవరు అడగలేదు. మరి ఇక్కడ అడిగిరా మిమ్మల్ని? అందరూ బయట ఎవరైనా డ్రీమ్స్ అడిగిరా? మరి మన అప్లైన్స్ ఫస్ట్ అడిగే మాట సార్ మీ డ్రీమ్స్ ఏమున్నాయి. అప్లైన్ ఏం చెప్తాడు? డ్రీమ్ చార్ట్ రాసి పెట్టుకోండి. ఎంతమంది డ్రీమ్ చార్ట్ రాసుకున్నారు ఇక్కడ? ఎంతమంది యాక్షన్ ప్లాన్ చేస్తారు? ఎస్, డ్రీమ్ చార్ట్ రాసుకున్నాం, డైలీ ప్లాన్ చెప్తున్నామా? ఒక్కసారి చెక్ చేసుకోండి. అప్లైన్ చెప్తారు టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది లీడర్స్ ఏంటంటే రాలేకపోయారు, మేబీ చాలా మంచి సీజన్ మిస్ అయ్యారు. ఏదేమైనా సరే లీడర్స్, నేను చెప్తున్నాను కదా, బిజినెస్ ఒకప్పుడు ఉన్నంత కష్టంగా లేదు, చాలా ఈజీ ఉంది. మన మైండ్ సెట్ అంతే. ఓకే, ఈరోజు పండుగ, నవరాత్రులు, అమ్మవారు ఉత్సవాలు, మన బతుకమ్మలు ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా వచ్చిన మీ అందరికీ నాకోసం ఒక్కసారి బిగ్గర ఉండప్పుడు. మీరు ఎప్పుడైనా మీ అప్లైని ప్రశ్నించుకోండి. మీరు ఎప్పుడైనా మీ అప్లైని కూర్చొని సార్ నాకు ఇంకా చెప్పుకోవాలి అని కొట్లాడిరా, అడిగిరా? అడిగిరా? మరి ఎందుకోసం వచ్చినట్టు? నిజంగా చెప్తున్నా, సంతోషంగా చెప్తున్నా. నేను ₹1,00,000 అకౌంట్ పడితే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? అందరికి చెప్తున్నా, బిజినెస్ గొప్పది, మన ఆలోచన కూడా గొప్పదై ఉండాలి. మన ఆలోచన కూడా చిన్న చిన్న త్యాగాలు వదిలేస్తే ఏమవుతుంది? నేను 3 పూటలు భోజనం చేస్తుంది, నారాయణ సార్ తెలుసు, కొన్నిసార్లు చూసి ఏమండి ఒక సందర్భం మెల్ల చెప్పింది, సార్ కొన్ని సందర్భాలు లేట్ అవుతుంది, టైం భోజనం చేయకుండా ఏం కాదు. ఇప్పుడు ఒకటే పూట భోజనం చేస్తున్నా, 3 పూటలకి వెళ్ళి ఒక పూటకు వచ్చిన ఏమైనా నాకు ఎనర్జీ ఉన్నారా లేదా? ఆర్ యు ఎక్సైటెడ్? బయట వెళ్ళిపోతాను గట్టిగా అంటే. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీటెడ్ చేస్తున్నా, అప్లైన్ పాత్ర గొప్పది. అప్లైన్ ఇదే మనకు లైఫ్ లైన్. ఇందాక చెప్పినా కదా, ప్రతి అప్లైన్ ఒక స్ట్రక్చర్ రాస్తుంటారు. ఎవరిని క్రౌన్ చేయాలి, ఎవరిని స్టార్ చేయాలి, ఎవరికి 50,000 ఇప్పించాలి, ఎవరికి కారు ఇప్పించాలి, ఎవరు యాక్టివ్గా పని. అప్లైన్ తెలియదా? అప్లైన్ ద్వారా సలహా ఇస్తావా? మీరు గమనించవచ్చు, ఎప్పుడైనా నారాయణ సార్ కానీ ప్రసన్న మేడం కానీ మాట్లాడుతున్నా, నేను మధ్యలో మాట్లాడుతున్నా, నేను మంగా మేడం, మాకు తెలుసు అప్లైన్ బాధ్యత అట్లాంటిది. అసలు మధ్యలో మేము మాట్లాడాం, మనకు అవసరం ఏంటి? అప్లైన్ తెలుసు కదా. నిజంగా నేను చాలా ఫ్రీగా ఉంది ఈరోజు, ఎందుకంటే బాధ్యత అప్లైన్ చూసుకుంటున్నాడు. చూస్తారు కదా మీరు, మొత్తం సార్ చూసుకున్నాడు, మేడం చూసుకున్నాడు కాబట్టి చాలా, మీరు కూడా అంతే బరువులు మోసినట్టు మనం బాధపడవద్దు. ఇక్కడ అప్లైన్ వదిలేసేయాలి. సార్ నాకు ఇది చెప్పుకోవాలి, నా డ్రీమ్ ఇది. మరి మేము ఒకటేనా చాప్తం చెప్పినాం, నేను క్లియర్గా చెప్పినా, సార్ నేను ఒక్కరినే కాదు, నాతో పాటు 100 మందిని సక్సెస్ చేయించాను. సార్ మీరు జాబ్లో మరి టైం పెట్టలేదు, వీలైనంత టైం పెడతా, పెట్టగలుగుతానని కూడా అడిగాను. అంత ఈజీ కాదు సార్ మీ జాబ్, నేను పెట్టగలుగుతా, నైట్ డ్యూటీలు చేస్తున్నాను చెప్పిన, మీరు చేయలేరు సార్, మీ ఆరోగ్యం జాగ్రత్త. వాస్తవమే కదా, నైట్ మొత్తం చేస్తే కాళ్ళు మొత్తం షేక్ అవుతుంటాయి, నిద్ర వస్తుంటుంది, కాళ్ళు చేతి గుంజుకోబోతుంటాయి, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. అంటే మనం డబ్బు ఒక్కటే కాదు, మన ఆరోగ్యం విషయంలో, మన పర్సనల్ విషయంలో, మాకైతే కొన్ని పర్సనల్ విషయాలలో కూడా, హెల్త్ విషయాల్లో కూడా సార్ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. క్లియరా? ఇక్కడ నుంచి అందరూ కూడా అప్లైన్తో కూర్చొని మీ యొక్క యాక్టివ్ డ్రాయింగ్ అప్లైన్, ఎవరైతే లీడర్స్ రెగ్యులర్గా మీ అప్లైన్స్ మీటింగ్లకు వస్తున్నారో, ఓకే, మీటింగ్లకు వస్తున్నారు, యాక్టివ్గా పనిచేస్తున్నారు, ప్లాన్లు, సిఇపిలు, వాళ్ళు వాళ్ళ అప్లైన్తో కమ్యూనికేషన్లో ఉంటూ, ఎవరైతే మనకు రెగ్యులర్గా విన్నింగ్ టీమ్ రూల్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారో ఆ అప్లైన్తో మన కమ్యూనికేషన్లో ఉన్న అప్లైన్తో మనం కమ్యూనికేషన్ ఉండాలి. ఓకేనా? చేద్దామా? 30 ఏళ్ళు కష్టపడదాం, 3 ఏళ్ళు కష్టపడదామా? 30 ఏళ్ళు కష్టపడదామా? ఈ బిజినెస్ 30 ఏళ్ళకి అవసరం లేదు. 1 year, 2 year, 3 year చాలు.
ఓకే. ఇంకోటి మనకందరికి కూడా తెలుసు కదా, మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు స్టోరీ అందరు విన్నాం కదా. అంత పెద్ద మహాభారతం మనం లైవ్లో చూడలేకపోయినాం, చూసినామో కూడా తెలియదు. ఏమో మా దోస్తులు అంటారు, మేము అంట ఒకప్పుడు సైనికులం అంట, మళ్ళీ అంతా పుట్టినామంట కానిస్టేబుల్గా. అదే మనము ఒకప్పుడు సైనికులం రా తాత ముత్తాతల కాలంలో, మళ్ళీ మనం కానిస్టేబుల్ వచ్చినామంటారు. అది జోకో రియలో తెలియదు మరి, మళ్ళీ సైనికులు వచ్చినామంటారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు ఏ విధంగా అయితే సబ్మిషన్లో ఉంటాడో, ఏ విధంగా నమ్ముతాడో, ఈ బిజినెస్లో కూడా మన అప్లైన్ అంత నమ్మాలి. ఒకవేళ మీ అప్లైన్ బిజీగా ఉన్నాడు, మీ యాక్టివ్ కూడా అప్లైన్ ఆ పైన అప్లైన్తో సబ్మిషన్లో ఉంటూ మీరు కౌన్సిలింగ్ వెళ్ళి, నిజంగా చెప్తున్నా మీకు చాలామంది తెలీదు, నరహర్ సారు చాలా బిజీ ఉంటాడు, కానీ అడుగుతా టైం ఇస్తాడు. సార్ మాకు టైం ఇవ్వండి ప్లీజ్. సార్ షెడ్యూల్ చూసుకొని టైం ఇస్తాడు. సార్ నాకు ఇంత చెక్ కావాలి, నేను ఈ డ్రీమ్ కోసం వచ్చిన. నిజంగా అందరూ సీరియస్ ఉన్నారా? ఆర్ యు సీరియస్? మీ డ్రీమ్స్ కోసం మీరు నిజంగా సీరియస్ ఉన్నారా? ఎస్. నిజంగా కనుక బిజినెస్ని వెస్టీజ్లో చేసి ఎవరు కూడా ఫెయిల్ అయిన ఉన్నారో నాకు తెలియదు, కానీ విన్నింగ్ టీంలో ఎవరు ఫెయిల్ కాలేదు. ఎందుకంటే విన్నింగ్ టీంలో ఎవరు ఫెయిల్ కాదు కూడా. విన్నింగ్ టీంలో ఎవరు ఫెయిల్ అవుతారంటే అప్లైన్ సబ్మిషన్ లేని వాళ్ళు, అప్లైన్ ఇంకోటి అప్లైన్గా డౌట్ నాకు అన్ని నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా, ఏమో మరి ఏదో దాస్తుడు అంటే మీటింగ్లోకి రండి, మీ డౌట్లన్నీ పోతాయి కదా. ఏదో తేడా కొడుతుంది. అప్లైన్కి ఏమో అప్లైన్ మనసు కల్వసం లేనిది, అప్లైన్ పని చేసి వెళ్ళిపోతుందో మనకే డౌట్. ఒక్కసారి ఇంకా నేను విన్న పెద్ద లీడర్స్ మాటలు, ఎవరు బాధపడద్దు. ఒక సంవత్సరం కనుక మనకు డౌట్ వచ్చింది అంటే, ఒకసారి డౌట్ వచ్చింది అనుకో, ఒక 1 year బ్యాక్, రెండోసారి డౌట్ వచ్చింది, 2 సంవత్సరాలు బ్యాక్ అవుతాం. 3 సార్లు కనుక డౌట్ వస్తే బిజినెస్లకి వెళ్ళిపోతామంట. అరే నిజంగా నాకు రెక్కలు లేవు, కానీ రెక్కలు ఉంటే హ్యాగ్ ఎగురుతుంది. బిజినెస్ ఎంత గొప్పదంటే అసలు నిజంగా చెప్పలేకపోతున్నా. అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఛాలెంజెస్లో నిలబెట్టారు అప్లయన్స్. హ్యాపీగా ఉన్నావా లేదా? మీకు కూడా కొత్త వాళ్ళు, బ్రాంజ్ చదువుతున్న వాళ్ళు, సిల్వర్ గోల్డ్ ఈ లెవెల్లో స్టార్ వరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్ నుంచి క్రౌన్ అయ్యే లెవెల్లో ఈ జూమ్ తీసుకోవడము, జూమ్ బాధ్యత. ఎంతమంది జూమ్ చేస్తారండి స్టార్ అన్నప్పుడు? ఇక్కడ అందరూ చేస్తవచ్చు. ఓకే, ఇబ్బంది ఉందా లేదా? ఛాలెంజెస్ వస్తుందా లేదా? డౌన్ లైన్ లాగిన్ అవుతలేడు, డౌన్ లైన్ మాట్లాడతలేడు, డౌన్ లైన్ వింటలేడు, డౌన్ లైన్ వీడియో ఆన్ చేసుకుంటాడు. మరి అప్లైన్ ఇవన్నీ భరించదా లేదా? అంటే బాధ్యత తీసుకుంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి. అవునా కదా? ఎస్, అవునా కదా? సొంతంగా సీఈఓలు చేస్తే అప్పుడు తెలుస్తుంది అప్లైన్ విలువ. ఒక బోర్డు మీద ప్లాన్ చెప్తే ఎంత కష్టమో తెలుస్తుంది. ఒక ఫ్లాగ్ సైడ్ డెమో చెప్తే చెరువు ఉంటుంది ఇట్లా. అవునా కదా? అగ్రికల్చర్ నుంచి మాట్లాడుతుంటే అప్లైన్ ఏడు, అవునా కదా? అప్లైన్ విలువ తెలియదు. ఓకే, అందరికి తెలిసిపోతుంది, మీకు తెలిసిపోతుంది ఏం జరుగుతుందో. మీరు ఎక్కువ సార్ వాళ్ళు ఏమంటారు, నేర్చుకోవడానికి ప్రియారిటీ అని. మీటింగ్లకు రండి, నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి, మీటింగ్లో కంటిన్యూ రావాలి. ప్రతి మీటింగ్లో ఏదో ఒక విషయం, ఏదో ఒక పాయింట్ మనకు టచ్ అవుతుంది కదా, ఎవరో ఒక లీడర్ మాట మనకు టచ్ అవుతుంది కదా. అవునా కదా? అందుకే మనం ఒక్కరం రావద్దు, మనతో పాటు వారం ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే 1 లేదా 2 ప్లాన్లు చెప్పినప్పుడు ఖచ్చితంగా కొత్త వాళ్ళు వస్తుంటారు. కనీసం ఒక 4 ప్లాన్లు, రోజు 2 ప్లాన్లు చెప్పినా, 1 ప్లాన్ చెప్పినా ఒక 10 ప్లాన్లు అవుతాయి. వారానికి 10 ప్లాన్లు చెప్తే వారం వచ్చే వరకు మనకు లీడర్స్ వస్తూ ఉంటారు. ఒక 3 నుంచి 6 నెలల్లో మనకు పెద్ద టీం తయారవుతుంది. మీకు తెలుసు చాలామంది కొత్త వాళ్ళు, 1 వచ్చారు, 2 వచ్చారు, 4 వచ్చారు, 10 మంది వచ్చారు. మీకు తెలుస్తుందా లేదా? ఒకప్పుడు ఒక్కరే, ఈరోజు మీ టీం పెరుగుతుందా లేదా? అలాగే ఒక 1 year, ఇదే October 3 మళ్ళీ గుర్తుపెట్టుకొని రాసుకోండి క్యాలెండర్లో, 2024 3/10/2025 వరకలా మీకు ఏ పిన్నులో ఉండాలనుకుంటున్నారు, ఎంత చెక్కు తీసుకోవాలనుకుంటున్నారు అది మీరు రాసుకోండి. ఇప్పటికైనా 10 అంటే మిషన్ 90 daysలో ఉన్నాం, మిషన్ 1000sలో ఉన్నాం, కానీ ఇంకా క్లారిటీ లేని వాళ్ళు, కొత్త వాళ్ళు, ముఖ్యంగా ఈ బిజినెస్లో క్లారిటీ లేని వాళ్ళు మీ అప్లైన్తో కూర్చోండి. రాబోయే 3 నెలల్లో మీకు ఏం కావాలి, ఈ బిజినెస్ నుంచి మీరు పని చేయడానికి రెడీగా ఉంటే ఏ అప్లైన్ అయినా రెడీగా ఉంటారు మీకు సపోర్ట్ చేయడానికి. 3 నెలలు అవుతుంది
పిన్ను మారతలేదు, చెక్కు మారతలేదు. వింటున్నారా అందరూ? 3 నెలలు అవుతుంది, మళ్ళీ సార్ 3 నెలలు అవుతుంది, పిన్ను మారతలేదు, చెక్కు మారతలేదు. మరి అప్లైన్ ఏం చేస్తాడు? అప్లైన్ కూడా ఎక్కువ శాతం యాక్టివ్ గ్రోయింగ్ లీడర్తో పనిచేస్తాడు. ఓకే, ఈ బిజినెస్లో అప్లైన్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్లైన్ బాధ్యత ఎప్పుడంటే అంటే అప్లైన్ యొక్క బాధ్యత మనం తీసుకున్నప్పుడే ఆ అప్లైన్ యొక్క విలువ తెలుస్తుంది. చెప్పాను ఇందాక, జూమ్ కానీ సొంతంగా ప్లాన్ చెప్పడం కానీ, మనం టూల్స్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఇదైతే చాలా, నేనైతే నా బిజినెస్ ఇంత పెద్ద గ్రోత్ కావడం మెయిన్ కారణం టూల్సే. సార్ చెప్పిండు, సార్ నేను టూల్స్ తీసుకున్నా, తీసుకోండి, పంచండి, డౌన్లైన్స్ ఇవ్వండి అని చెప్పాడు. నేను మీకు తెలుసుగా, అందరికీ చాలామంది తెలుసు, టూల్స్ ఇమీడియట్లీ ఇచ్చేసారు మన డౌన్లైన్కి. కొత్త వాళ్ళు కూడా మీరు ఒక 5 టూల్స్ మన దగ్గర ఉన్నారు, వారం వారం ప్లాన్ చేస్తున్న టూల్స్ ఇచ్చేసారు. బిజినెస్ గ్రోత్ అయ్యే టూల్స్ నుంచే. ఇది విన్నింగ్ టీమ్స్ వస్తున్న సిస్టమ్. ఇది మనం ఏదైతే విన్నింగ్ టీమ్ సిస్టమ్ నుంచి నేర్చుకుంటున్నాం, అప్లైన్ చెప్తున్నది పాటిస్తే అయిపోతాం, పని అయిపోతుంది. చాలా ఈజీ బిజినెస్. మనం ఏం చేస్తున్నాం, మన సొంత మైండ్తో, మన సొంత తెలివితేటలతో ఈ బిజినెస్లోకి వచ్చినాక కూడా సార్ నాకు అదే చెప్పిండు. ఒక సందర్భంలో బాగా గుర్తుంది, సార్ మీరు డిపార్ట్మెంట్ కొంచెం మైండ్ ఎట్లుంటాయంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒత్తిడి బాగుంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కొంచెం మీరు మార్చుకోండి సార్, పుస్తకాలు చదవమని చెప్పిండు. ప్రశ్నలే సమాధానాలు, అందరినీ ఆకట్టుకునే కళ, ఆందోళన చెందకండి, ఆనందంగా జీవించండి, దాసరుడు కొన్ని పుస్తకాలు చెప్పడం. ఎంతమంది చదువుతున్నారండి బుక్స్? ఎస్, గ్రేట్. మీ అందరికీ కొంచెం బిగ్రౌండ్ అప్లాస్ అండి. ఎందుకంటే మనము అక్కడిలాగా ఇప్పుడు కూడా ఇట్లనే ఉంటే మనం ఇక్కడ సక్సెస్ కాలేదు. మనల్ని మనం నేర్చుకొని మార్చుకోవాలి. మీరు ఎవరైనా మా ఇంటికి రావచ్చు, నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పోస్ట్ చేసిన. ఫస్ట్ దాస్ సార్ రాసుకున్నా, తర్వాత నారాయణ సార్, ప్రసన్న మేడం, లక్ష్మీ ప్రసన్న మేడం రాసుకున్నాం. ఏమని? నేర్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. అవునా కదా? ఎంతమంది రెడీ ఉన్నారు ఇక్కడ నేర్చుకొని మార్చుకోవడానికి? ఓకే, ఎస్, గ్రేట్, థ్యాంక్ యూ. అలాగే డౌన్లైన్స్ కొత్తగా వస్తారు, వాళ్ళకి ఏం తెలుసు? ఏం తెలియదు. మీ అప్లైన్ మీకు ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నాడో, మీ అప్లైన్ మీకు ఏ విధంగా చేయబట్టుకొని పైకి తీసుకొస్తున్నాడో, మీరు కూడా డౌన్లైన్స్కి, లేడీస్కి అయితే నమస్కారం పెట్టి అమ్మ, చెల్లి, అక్క, తప్పేముంది? పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. మీకు కూడా ఇట్లే, మీరు కనుక విజన్ చేయాలి. మేము అనుకున్నాం పెద్ద టీం కావాలి, అయిపోయిందా లేదా? మీరు కూడా అనుకోవాలి, విజన్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకు విషయం చెప్తూ వెల్కమ్ టు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. మన వాళ్ళకి అలాగే కోర్ పోస్టర్. ఎంతమంది కోర్ అయింది ఇక్కడ? అంటే నిన్న సెలవు ఉంది కాబట్టి కాలేకపోయినాం, నో ప్రాబ్లం, రేపు అయిపోతాం. ఓకే, కోర్ అప్లై చెప్తారు. కోర్ మనం కోర్ అవ్వాలి, పోస్టర్ అయ్యాలి, డౌన్లైన్ అదే విషయం చెప్పాలి. ఏదో ఒక నెల మనకి ఇబ్బంది అవుతుండొచ్చు, నో ప్రాబ్లం. మాకు కూడా జరిగింది, ఒక నెల 2 నెలలు సాలరీ రాలేదు, లేట్గా వచ్చింది, ఓకే, జరుగుతుంది. కానీ ప్రతిసారి 15వ తారీఖు కోర్ కరెక్టా? మీరే 15వ తారీఖు కోర్ పోస్ట్ చేస్తే డౌన్లైన్ ఎప్పుడే 14వ తారీఖు వేస్తే సార్ అని చెప్పారు. అప్లైన్స్ 2 లేదా 3, 4 కమిట్మెంట్ డేట్. ఆ డేట్లో కోర్ అయిపోతే ఒక పని అయిపోతుంది కదా. మీరు కోరే, మీలాంటి వారు ఒక 6 మంది 10 మంది కోర్ అయిపోయి సైడ్ వాళ్ళు అయిపోయారు. అరే మనం మెరాన్సర్ సెషన్ విన్నాం కదా, మనము 3 వారాలు పని చేయాలి, 4 వారాలు నెక్స్ట్ అంటే ఆల్రెడీ మనకు అప్లైన్ బోర్డు మీద చెప్పిండు 3 వీక్స్ ఇలా పని చేయండి, 4th వీక్ మీరు నెక్స్ట్ మంత్ కోసం ప్లాన్ చేయమన్నారు. ఎంతమంది చేస్తారు అట్లా? ఎస్, గ్రేట్. ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళు ముఖ్యంగా ఈ బిజినెస్లోకి వచ్చేవాళ్ళు 3 నుంచి 6 నెలలు ఖచ్చితంగా టైం పడుతుంది. నేర్చుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ బిజినెస్, 3 తరాల బిజినెస్ కాబట్టి లాంగ్ టర్మ్లో ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మాకు సార్ అదే చెప్పిండు, ఆ విధంగా నిలబడ్డాం, 1,00,000 పైన చెక్ వస్తుంది. ఓకే, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకు ఆ విధంగా అప్డేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం, డ్రీమ్ చార్ట్ రాయించడం. ఎంతమంది చేస్తారు డౌన్లైన్స్ ఇంటికి డ్రీమ్ చార్ట్ రాయిస్తారు? గ్రేట్, కొద్దిమంది. ఇక్కడ నుంచి అందరూ చేయండి. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే హోమ్ మీటింగ్స్, మీ వీలైనంత వరకు ఒక బ్రాంచ్ చేసి నిలబట్టేంత వరకు. సరే బ్రాంచ్ అయ్యారు, బ్రాంచ్ అయిన తర్వాత మీటింగ్లో ఎవరైతే కోర్ అవుతున్నారో వాళ్ళందరికీ డ్రీమ్ చార్ట్ రాయించడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, భార్యాభర్తలకు, పిల్లలకు వాళ్ళందరితో మాట్లాడడం, ఈ బిజినెస్ గురించి చెప్పడం. అప్లై చేస్తారు కదా మన దగ్గరకు వచ్చి. మనం ఏం చేయాలి? ఫోన్లో మీటింగ్ ఉందిరా అప్లై చేసిండా, అట్లా చెప్పిండా, వస్తారా? కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఎప్పుడైతే మీరు సీక్రెట్ చెప్తున్నా మీకు అప్లై మీ ఇంటికి వచ్చి పని చేస్తున్నారు. ఎందుకు? సార్ అయినా నేనైనా ఎవరైనా ఒకటే మాట, భగవంతుడా వీళ్ళకి కూడా 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలని నేను అదే దండం పెట్టుకొని పోతా. వాళ్ళకి అదృష్టం ఖచ్చితంగా వస్తుంది.
ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మీ మనసులో అనుకుని పోతా, భగవంతుడు వీళ్ళకి కూడా మనలాగా ఇన్కమ్ రావాలి, కారు రావాలి. ఆయన తీసుకుని అదృష్టం వల్ల లేకపోతే నేనేం చేస్తాను, ఏ అప్లై కూడా ఏం చేయలేదు. కానీ మీ మనసులో అనుకోవాలి, మీ మనసులో అనుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. ఇంకోటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈయన బిజినెస్ చేయగలుగుతాడు, ఈయన చేయలేడు, ఈయన చేస్తాడు, ఈ మేడం చేయలేడు, ఈ సార్ చేస్తాడు, మనమే ఎడిఫై చేస్తాం. నేను చిన్న చిన్న మిస్టేక్ చెప్తాను, మేము ఇట్లా అనుకుంటాం. ఏ వ్యక్తిని కూడా మేడం ఇచ్చుకోండి మేడం, ఏ వ్యక్తిని కూడా మనం తక్కువ జరిగే సార్ మనకు ఎన్నో టీచింగ్ చెప్తున్న కొన్ని విషయాలు సందర్భంలో మాకు మేము జర్నీ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు కొల్లాపూర్ 3 గంటలు పడుతుంది, సిద్దిపేట 2 గంటలు పడుతుంది, విజయవాడ 5 గంటలు పడుతుంది. సార్తో మీరైతే ఎక్కువ మాట్లాడింది. సార్ ఫోన్ అడగండి, నేను ఫోన్ అడగకపోయేది. సార్ మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ టైం ఏంటి సార్, టైం ఏంటి, లేదా బయట మీటింగ్లో కలిసినప్పుడు బాగా సతాయించేది. అట్లా ఎంపడవాడు సతాయించడం కాబట్టి ₹1,00,000 వచ్చింది. నా కోసం గ్రేట్ అప్లై నరాస గ్రేట్ విద్రోహం. మీరు మీ అప్లైని సతాయించాలి, ఎంపడవాడాలి, బతకాలి, టైం తీసుకోవాలి. అప్పుడు మీ పనిలాగా ఇన్కమ్ వస్తుంది. అప్లైనే ఫోన్ చేస్తాడు, అప్లైనే చూసుకుంటాడు, అప్లైన్ బిజినెస్ ఇది నా బిజినెసా? నేను ఒక పెద్ద సెషన్ జరిగిందండి, కొత్త వాళ్ళు ముఖ్యంగా డౌట్ కూడా క్లియర్ అయితే అనుకుంటున్నా. ఒక మేడం హ్యాండిల్ చేసింది, ఏమని, ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా ఈ బిజినెస్ గురించి అంటే, నాకు డౌట్ ఉందండి. ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన డబ్బులు రావు, అంత పైనలోకే వస్తాయి. అవునా కదా? ఎవరికైనా డౌట్ ఉందా ఇట్లా పైనలకి డబ్బులు వస్తాయి? మీ అందరికి తెలియదు, పురుషోత్తం దాస్ గారి గురించి చాలా మంది తెలుసు, చాలా తెలియని వాళ్ళు చెప్తున్నా. మన వెస్టీజ్లోనే టాప్ 5 అన్నారండి. ఒక్కసారి బిగ్లో అప్లేదండి. అలాగే బిల్డింగ్ టీంలో టాప్ 2nd పొజిషన్ ఉన్నారు. సార్ కింద చాలా డెప్త్ ఉన్న వ్యక్తి, అందరిని దాటుకొని ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా మంది దాటిపోయాడు. బాగుందా లేదా? అదే అవకాశం మీకు కూడా ఉంది. మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎక్కడో జాయిన్ చేసిన ఎక్కడో వెళ్ళిపోయారు, మేము ఇక్కడకి వచ్చిన వాళ్ళేదా? మీరు కూడా డిసిషన్ తీసుకొని డిసైడ్ అయితే చిన్న చిన్న కరెక్షన్లు, చిన్న చిన్నగా అన్ని తప్పులు తెలుసుకొని అప్లై దగ్గర కూర్చోండి. నేను కూడా చెప్తాను, సార్ ఐఎమ్ సారీ, నష్టం ఉందా, నేను తప్పు చేసినా తప్పు చేయకుండా తెలిసి తెలియక తప్పు చేస్తుండొచ్చు. అవునా కదా? తెలిసి తెలియక మనం ఏదైనా మిస్టేక్స్ అవుతుంది, సారీ సార్ అంటే అయిపోతుంది. ఏమవుతుంది? మన కోపం ఎందుకు? మన చిన్న పిల్లల మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ₹1,00,000 అసలు పెద్ద కష్టమే కాదు. 6 లెగ్గులు ఉన్నాయి, 2 లెగ్గులు, ఒక లెగ్గుతో అప్లైని సపోర్ట్ చేస్తాడు, ఒక ఎల్ఓబి మల్టిపుల్ ఎల్ఓబి అని తెలుసు మీకు. 2 లెగ్గులు 3 లెగ్గులు మనం పని చేస్తే మీరు 50 ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లా 4 లెగ్గులలో పని చేస్తే ₹1,00,000 తీసుకోవచ్చు. 2 సంవత్సరాలు కనుక మీరు ఇది అప్లై చేయబట్టుకుంటే ఆటోమేటిక్ మీరు కూడా మళ్ళీ ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. తీసుకుందామా? చేద్దామా? ఎట్లయితే మనకు అప్లై నిలబెడుతున్నాడో, ఏ విధంగా అయితే మనకు సన్మానం చేపిస్తున్నాడో, ఏ విధంగా నిలబెట్టి సక్సెస్ చేస్తున్నాడో మనం కూడా మన మనసులో అనుకోవాలి. అనుకుని వాళ్ళకి అదే సన్మానం చేయించడము, దగ్గర చూసుకోవడము. డౌన్ లైన్స్, ఒక 6 మంది డౌన్ లైన్స్ కనుక మనం లైఫ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైతే డౌన్ లైన్కి నేర్పిస్తామో అదే వాళ్ళు మన డౌన్ లైన్కి నేర్పిస్తారు. అప్లైన్ దగ్గర నేర్చుకోవాలి, డౌన్ లైన్కి నేర్పించాలి. ఇదే ఈ బిజినెస్ సీక్రెట్. ఏం చేయాలి? అప్లైన్ దగ్గర డౌన్ లైన్కి మధ్యలో మనం మేము అదే చేస్తున్నాం కదా. అప్లైన్ దగ్గర నేర్చుకుంటున్నాం, డౌన్ లైన్కి నేర్పిస్తున్నాం, మధ్యలో డబ్బులు సంపాదిస్తున్నాం. బాగుందా లేదా? నేను బరువులు మోస్తున్నా, మంగళ బరువు వస్తుందా? ఏం మోస్తలేము. ఎందుకు? అప్లయన్స్ ఉన్నారు కదా, ఆ ధైర్యం వేరు. మేము నమ్ముతున్నాం అప్లయన్స్ని. మరి మీరేం చేయాలి? ఎస్, అప్లైన్ నమ్మాలి, బిలీవ్ చేయాలి. అప్లైన్తో రెగ్యులర్ కమ్యూనికేషన్ కాంటాక్ట్లు ఉంటూ, రెగ్యులర్ మీటింగ్స్ వస్తూ మీరు ఖచ్చితంగా కమ్యూనికేషన్లో ఉంటే ఏ అప్లైన్ అని మీకు సపోర్ట్ చేస్తారు. మీ మనసులో అసలు ఏది అడగనే అంటే మీ కోరిక, మీ డ్రీమ్, మీ అప్లైన్ చెప్పకపోతే మీ అప్లైన్ వచ్చి మీకు ఏం పని చేస్తారు? 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అవుతుంది. పాత వాళ్ళు మీ డ్రీమే చెప్పకపోతే, నాకు ఇది కావాలి అని మీ అప్లైన్ చెప్పకపోతే మీ అప్లైన్ ఏం చేస్తారు? దాసారు ఒకసారి కలిసిండు, డ్యూటీ చెప్పిన లీవ్ పెట్టుకుంటున్నా సార్ అంటే, సరే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినా, ఏం కావాలి సార్ మీకు అన్నాడు. నాకు సంవత్సరం శాలరీ కావాలి సార్. సార్ 5 లక్షలు ఎట్లా తీసుకోవాలో స్ట్రక్చర్ వేసి పెట్టండి, అదే స్ట్రక్చర్లో పని చేస్తుంది. బాగుందా లేదా? అశోక్ సార్ ఒకసారి కలిసిండు, సార్ ఇంటికి వెళ్ళినాం, సార్ చెప్పిండు. అంటే మనము ఇక్కడ ఏ అప్లైన్తోనైనా ఒక స్టార్, ఒక క్రౌన్ అయితే మనం డీసీతో కూడా మనం కలిసి టైం తీసుకొని మాట్లాడవచ్చు. మీరు చేసే పనులు నిజంగా మీరందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఇక్కడ హ్యాపీనెస్. మనకు ఆల్రెడీ సంజయ్ మారి మేడం చెప్తారు, ఇక్కడ ఖుషియా. నిజంగా సంతోషాలు ఇక్కడ. మన వల్ల ఒక 6 మంది జీవితాలు మారుతున్నాయంటే అంతకు మించి ఏం కావాలి?
6 మంది వాళ్ళు ఇంకొక 6 మంది 36 మంది అవుతారు. 36 నుంచి 216 అవుతారు. 216 నుంచి 512, 1024, 2048, 4048 పెరుగుతూ పోతుంది. లెక్క పెట్టలేనంత మంది. ఫస్ట్ మీరు ఒక్కరే కదా. తర్వాత మరి ఇంకో గొప్ప విషయం చెప్పనా, మీ టీం ఎంత పెద్దగా అయినా ఒక అప్లైన్ అనే వ్యక్తి లేకపోతే మీ బిజినెస్ ఒక్క అడుగు కూడా ముందుకో పోతుందా? మీకు తెలియదు చాలా మందికి. అప్లైన్ ఇది అప్లైన్ ఇదే లైఫ్ లైన్ కూడా. అప్లైన్ పాత్ర అనేది కనిపించదు. చాలామంది లీడర్స్ విఎంసీ మెంబర్ డిఈసీ చెప్తారు, అప్లైన్ అంట ఒక గొడుగు లెక్క కనిపించడు. మనకు అప్లైన్ కనిపించడు. నిరంతరం తపన పడుతుంటాడు. ఏ డౌన్లైన్ సక్సెస్ చేయించాలి, ఏ డౌన్లైన్ చెక్ ఇప్పించాలి, ఏ డౌన్లైన్ ముందు తీసుకెళ్ళాలి, ఏ డౌన్లైన్ కారు ఇప్పించాలి. నిరంతరం శ్రమించే వ్యక్తి అప్లైన్. అవునా కదా? ఎస్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒకటే మాట చెప్తున్నా, మీరు ఈ బిజినెస్లోకి తీసుకొచ్చిన మీ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకోండి. కొత్త వాళ్ళు 2 సంవత్సరాలు అందరు నాకు మాటిస్తున్నారా? 2 సంవత్సరాలు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఒక 1 ఇయర్. మీ అప్లైన్తో కూర్చోండి, అప్లైన్తో కొట్లాడాలని నొల్లి పెట్టుకొని ఏదో మీ ఇష్టం. కానీ నాకు ఈ చెక్ కావాలి, 6 నెలలు నాకు ఈ చెక్ కావాలి, నాకు ఈ కార్ కావాలి, నాకు ఈ గోల్డ్ అని కొట్లాడండి. అలాగే సార్ వాళ్ళు చెప్పినప్పుడు మీటింగ్స్ ఎక్కువ మంది ప్రమోషన్ చేసి కూర్చోబెడితే ఇది సాధ్యపడుతుంది. ఇదే సీక్రెట్. వారం మీరు మీటింగ్లకు రావాలి, మీ కొత్త డౌన్లైన్స్ మీటింగ్లో తీసుకురావాలి. ఒక స్థాయి వచ్చే వరకు మీరు పెద్ద సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.